ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో మన యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. మొట్టమొదట ఉమారాణి గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. తరుణ్ నమస్తే. నమస్కారం ఆచార్య. అనిల్ నమస్తే. ఓం నమస్తే సార్. నమస్తే అందరికి. సో వీళ్ళ ముగ్గురితో పాటు ఇవాళ ఒక టాపిక్, మేమందరం కలిసి ఒక యాహూ న్యూస్ చూసాము. సో ఆ న్యూస్లో ఏం చెప్పారు అన్నది ఒకసారి వివరిస్తాను. నేపాల్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో వాళ్ళు బలులు ఇస్తారు. అంటే 5 ఏళ్లకు ఒకసారి బలులు ఇస్తున్నారు, యానిమల్స్ని చంపుతున్నారు. ఆ విషయము న్యూస్ ఆర్టికల్గా వచ్చింది. ఆ ఆర్టికల్ని మీతో షేర్ చేస్తాను, సో దట్ యూ కెన్ ఆల్సో సీ, మీరు కూడా చూడగలుగుతారు. ఇది యాహూ న్యూస్లో వచ్చింది. ఇది కనిపిస్తోందండి మీ అందరికీ? Yes. సో దీనిలో ర్యాట్స్, పీజియన్స్ అండ్ వాటర్ బఫెలోస్ మ్యాసకర్డ్ ఇన్ వరల్డ్స్ లార్జెస్ట్ యానిమల్ సాక్రిఫైస్. ప్రపంచంలోనే అతిపెద్ద సాక్రిఫైస్ ఇది. ఇక్కడ ఎలకలు, పీజియన్స్ అంటే పావురాలు లాంటి చాలా పక్షులు, తర్వాత వాటర్ బఫెలోస్ అంటే మనం బర్రెలు అంటాం కదా ఇండియాలో, అటువంటి వాటిని సాక్రిఫైస్, లార్జెస్ట్ సాక్రిఫైస్ అట ఇది. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో ఇది ఈ న్యూస్ వచ్చింది. సో బ్లడ్ oozed across the dry dusty earth as the high priest of Gadimai raised his traditional kukuri knife and beheaded the 5 animals before him, triggering a frenzy of killing in the early hours of foggy Sunday morning. So hundreds of butchers with their blunt metal swords were soon cutting the necks of the agitated, crying animals, from rats and pigeons to goats and water buffaloes, in the religious ritual watched by both adult and children. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చూస్తుండగా కొన్ని వందల యానిమల్స్ని చంపేస్తారు ఆ రోజున. బిఫోర్ లాంగ్ ద రివర్స్ ఆఫ్ రెడ్ ran through the Hindu temple ground, which people carried away the creatures' heads 10 to a sack. ఒక బస్తాలో 10 తలలు కూర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎస్టిమేటెడ్ వెల్ ఓవర్ 200,000 యానిమల్స్, అంటే 2 లక్షల యానిమల్స్ని చంపేస్తారు ఆ రోజున అని చెప్పి ఈ వార్త వీళ్ళు రాశారు. సో ఈ వార్త గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో మన యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ విషయం మాట్లాడదాం. మొట్టమొదట మనం ఉమారాణి గారితో మొదలు పెడదాం. అమ్మ, మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు అక్కడ టెంపుల్లో జరుగుతున్న ఘోరము, మరి అది ఘోరమా, మంచిదా, కరెక్టా, తప్ప, ఏమనుకుంటున్నారు? అది తప్పండి, తప్పని అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకని అంటే ఇప్పుడు ఆయన ప్రధాన పూజారి శివ చౌదరి అని ఉన్నారు కదా, ఆయన ఏమంటున్నారంటే నేను 11వ తరం సాంప్రదాయాన్ని నేను పాటిస్తాను. ఇక్కడ ఇది మొత్తం ఈ స్థలం అంతా కూడా ఏంటంటే ఎన్నో జంతువులకి బలి ఇచ్చే స్థలం ఇది. ప్రపంచంలోనే బలి ఇచ్చే పండుగ ఇది. దీన్ని నేను కొనసాగిస్తాను. నేను 11వ తరం వాడిని. ఇది మన సంప్రదాయము, మన సంస్కృతి అంటున్నారు ఆయన. ఇది మన సంప్రదాయము, మన సంస్కృతి. అందుకని దీన్ని మనం కొనసాగించాల్సిందే. దీన్ని మనం గౌరవించాలి. ఈ సంప్రదాయం మనం గౌరవించాలి, దీన్ని మనం కొనసాగించాలి. ఎవరు ఆపినా ఆపే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు ఆయన. ఓకే ఓకే. అయితే నేనేమంటున్నానంటే ఇది తప్పు అనేది నేను చెప్తున్నాను. ఎలాగంటే అసలు దేవత అంటే ఏంటి అనేది ఒకసారి ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. ఇది కాకుండా 250 సంవత్సరాల క్రితము మాత్రమే ఇది స్టార్ట్ అయింది. 250 సంవత్సరాల క్రితము ఒక ఉన్మాది తన స్వార్థం కోసం క్రూరంగా చంపడం అనేది జరిగింది. చాలా జంతువులను చంపడం అనేది జరిగింది. అక్కడి నుంచి ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఇది రావడం జరిగింది. ఇలా చేయడం అనేది జరిగింది. అయితే 250 సంవత్సరాల క్రితం మరి సంస్కృతి సాంప్రదాయాలు ఈ 250 సంవత్సరాల నుంచి అంటే సంస్కృతి సాంప్రదాయం అంటే మన సంస్కృతి సాంప్రదాయం కాదండి. కాదు, బాగా చెప్పారమ్మా. ఇది 250 సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అంతకుముందు ఉన్నది మన సాంప్రదాయం కాబట్టి ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన మార్పు, అంతే కదా? అంతే. అది కూడా తన స్వార్థం కోసం చాలా క్రూరంగా భరించలేనంత బాధ వస్తుంది అది చదువుతుంటే.
అంత క్రూరంగా తన స్వార్థం కోసం తాను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఏదో ఇది నేను అమ్మవారిని జంతు బలులు ఇస్తాను అంటే ఆమె ఒప్పుకుంది. అది చెప్పటం అనేది ఏ అమ్మవారు ఒప్పుకోదు. ఏ దేవత కూడా దానిని స్వీకరించదు అలాగా. దట్స్ రైట్. కాబట్టి అందుకని దీన్ని నేను ఖండిస్తున్నాను. 250 సంవత్సరాల క్రితం వచ్చింది కానీ సంస్కృతి సంప్రదాయం ఆయన ఆయన నోటి నుంచి ఆ మాట రాకూడదు. కరెక్ట్, బాగా చెప్పారు. వెరీ గుడ్. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయింది మంది. సో ఇంకేమైనా ఉందమ్మా చెప్పడానికి? ఇంకా ఏమిటంటే ఈ జంతు బలుల్ని ఇవ్వటం అంటే అసలు అది శ్రేయస్సు కోసం అంటున్నారు వాళ్ళు. శ్రేయస్సు అంటే ఏంటి అనేది ముందు వాళ్ళు అర్థం చేసుకోవాలి. శ్రేయస్సు అంటే ఏంటిది? బతికున్న జంతువులు మనకి శ్రేయస్సుని ఇస్తాయి కానీ వాటిని చంపేస్తే అవి మనకి శ్రేయస్సుని ఎట్లా ఇస్తాయి? ముందు అది తెలుసుకోవాలి వాళ్ళు. అది చదువుకున్నాడా ఆయన చదువుకోలేదా అన్నది నాకు తెలియదు. కానీ కనీసం అట్లీస్ట్ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అన్న ఆయన చేసిన తర్వాత ఇది ఇచ్చి ఉంటే, ఈ టెలిగ్రాఫ్ అనే ఈ సందేశాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. కనీసం తెలుసుకోవాలి ఆ జంతువుల గురించి. అసలు ఏంటి జంతువులు మనకి ఏ విధంగా శ్రేయస్నిస్తాయి, ఎలా సాక్రిఫైస్ చేస్తున్నాయి. ఇప్పుడు మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఇప్పుడు మేకపాలు మనిషికి చాలా మంచిది. మేకపాలు ఇప్పుడు ఆపాన వాయువు ఉందనుకోండి, అపాన వాయువుకి మేకపాలు చాలా శ్రేష్టం. అలాగే గొర్రె పాలు వాణిని అభివృద్ధి చేస్తాయి, మన స్పీకింగ్ దీనికి దాన్ని వృద్ధి చేస్తాయి. అలాగే ఇప్పుడు ఎద్దులు ఉన్నాయనుకోండి, ఎద్దులు వ్యవసాయానికి మరి 250 సంవత్సరాల క్రితం అంటే మరి ఎద్దులే కదా వ్యవసాయం చేసింది. అవును కదా. మరి ఎద్దులు వ్యవసాయానికి ఇది చేస్తాయి. మళ్ళీ అవి బరువులు మోస్తాయి ఎద్దులు. ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా ఇప్పుడు పక్షులు ఉన్నాయి. పక్షులు ఏం చేస్తాయి, కొన్ని గింజల్ని తిని వాటి ఎగురుతూ వెళ్ళేటప్పుడు ఆ గింజలు అటు ఇటు పడినప్పుడు మనకు వృక్షాలు వస్తాయి. మనకు వాటి వల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది. ప్రతి జీవిని అంటే భగవంతుడు ఏ జీవిని అయితే సృష్టించాడో ఆ జీవులన్నీ కూడా మానవులకు ఉపయోగకరంగా ఉండేటట్టుగానే సృష్టించాడు అనేది నా అభిప్రాయం. వెరీ గుడ్ అండి. సరే, ఇప్పుడు మనము తరుణ్ అభిప్రాయం తెలుసుకుందాం. తరుణ్, నువ్వు చెప్పు. ఉమారాణి గారు చెప్పిన చాలా విషయాల గురించి ఏకీభవిస్తున్నాను సార్. దాదాపు అన్ని అలానే అనుకున్నాను నేను కూడా. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అది అసలు చదువుతుంటేనే నాకు చాలా ఓ రకమైన తెలీదు, కోపం వచ్చేది, బాధ రెండూ కలిగేది. అసలు ఒక రకంగా చెప్పాలంటే నాకు ఏవో ఆలోచనలు కూడా రావట్లేదు అసలు అది చదివాక. అలాంటి ప్లస్ ఒక సరే వీళ్ళు అమ్మ దేవినే ఇచ్చింది అనుకుందాము సెకండ్, కానీ ఆ దేవి జంతువుల్ని కూడా సృష్టించింది అనుకున్నప్పుడు ఒక రకంగా తన కొడుకు కూతుర్లుగానే కదా ఇవి అన్ని కూడా, మరి వాటిని చంపమని ఎందుకు అంటుంది? కనీసం అదే అన్న ఆలోచించాలి కదా. కనీసం మరి ఇక అంటే ఈ జంతువు వల్ల ఈ లాభం ఉంది అంత ఆలోచించకుండా కనీసం ఆ రకంగా ఆలోచించుంటే కనీసం ఆ జ్ఞానం అన్న మరి సైంటిఫిక్ కాకుండా మరి ఆ రకంగా ఆలోచించుంటే ఇలాంటివి జరగవు. మరి ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయం మేము కొత్తగా ఏర్పరచుకున్నాము అని అనుకుందాం కాసేపు. కొత్తగా మేము సాంప్రదాయం ఏర్పరచుకున్నాము, మాకు దాని మూలంగా ఆ పూజారి ఏమన్నాడంటే నాకు కల్లోకి వచ్చి నాకు బలి కావాలంది. బలి అంటే మరి మానవ బలి ఇవ్వలేం కదా, అందుకే జంతు బలి ఇస్తామని మాట్లాడుకున్నట్టు ఆవిడతో అగ్రిమెంట్ రాసుకున్నారు ఇద్దరు, దేవి అండ్ ఆవిడ ఇద్దరు అగ్రిమెంట్ రాసుకున్న ఆ ప్రకారం ఆయన చేశాడు. ఆయన చేసింది నెక్స్ట్ తరాలకి అది. కాకపోతే ఇది ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు కాదు, అది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పండగ. సో దానికి మరి భారతదేశం నుంచి చుట్టుపక్కల దేశాల నుంచి నేపాల్కి జనాలు వలస వస్తున్నారు. వచ్చి అక్కడికి అంటే రావడం అంటే విజిటింగ్గా వస్తున్నారు. వచ్చి అక్కడ కుటీరాలు కూడా వేసుకొని నడిపిస్తున్నారు. ఆ కుటీరాలు కూడా వేసుకొని అక్కడ పడుకొని రాత్రులు ఆ 2-3 రోజులు అక్కడే ఉండి వాళ్ళ బలి అది చూసి ఆ తర్వాత వాళ్ళ కోరికలు తీరేయని తిరిగి వెళ్తున్నారు. మరి దానికి నువ్వేమంటావు? అంటే నేను కోపంలో ఉన్నా కాబట్టి కొన్ని దారుణమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి సార్ కొన్ని. ఎందుకంటే ఇప్పుడు సరే ఆయనకి రేపు పొద్దున కళలో వచ్చి ఒక మనిషిని బలివ్వమని అన్నదని చేయలేడు కదా, చేయడు. మనిషిని బలిస్తే వీణి వేసేస్తారు ఫస్ట్. అది
మరి ఇదేలా ఒప్పుకున్నారు అంటే అదే జంతువులు వీక్ కదా, అవి ఏం అనలేవు, నోరు మూసుకుని ఉంటాయి. మనం వాటిని పట్టుకోగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం, వాటిని హింసించగలుగుతాం, అవి ఎవరికి చెప్పుకోలేవు. సో దెర్ఫోర్ అటువంటి వాటిని. వాటికి మనం అన్నం పెడుతున్నాం కాబట్టి అది కనీసం ఒక రకంగా ఆ కృతజ్ఞత చూపించి అది ఏం హింసించట్లేదు సార్. అంటే లైక్ ఏదో దానికి అన్నం పెట్టని ఏదో వైల్డ్ యానిమల్ ఉంటే దాని దగ్గర పోతే అది ఖచ్చితంగా కుమ్ముతుంది మనల్ని, బఫెల్లో అవ్వాలి. అవును అవును. దాన్ని దీన్ని పెంచి వీక్నెస్ పోషించిన అనుకోవద్దు, వాటిని కానీ అది వీక్నెస్ కూడా కాదు సార్. అది నన్ను అడిగితే అది ఒక థ్యాంక్ యూ ఇస్తుందని నేను ఆ జంతువు. కరెక్ట్, దట్స్ రైట్. సో ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు దానికి కన్సిడర్ చేస్తే మనము దాన్ని ఒక క్రూరమైన కల్చర్ కిందనే మనం జతకట్టాల్సి ఉంటుంది దాన్ని. ఓకే, సో అనిల్, నీ అభిప్రాయం ఏంటి? మీరు లాస్ట్ వీక్ ఈ మండేనే పంపించిన సార్ మీరు దీని గురించి. ఆ నెంబర్ చూడగానే 2 lakh యానిమల్స్ ఇలా సాక్రిఫైస్ చేశారని చూడగానే ఆ రోజు నాకు అన్నం ముద్ద దిగలేదు సార్. ఫ్యాక్ట్ చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా సార్, నాకు అన్నం దిగలేదు. నాకు ఎక్స్ప్రెషన్ లెస్ అనమాట అది. నేను అది చదవగానే ఇంకా చాలా దారుణం అది. చాలా దారుణం అది. ఇంకా డిస్కషన్ చెప్పాలంటే యాజ్ ఎ వేదిక్ స్టూడెంట్ కాబట్టి వేదాల్లో మనకి చాలా చాలా చోట్ల చెప్పారు జంతు బలి ఇవ్వడం అనేది నిషేధము, అగైనెస్ట్ టు ది రూల్స్ ఆఫ్ వేదస్ అండ్ పరమాత్మ. సో దే ఆర్ డూయింగ్ చాలా పెద్ద పాపం చేసుకుంటున్నారని తెలుస్తుంది సార్. సెకండ్ థింగ్, వీళ్ళు తీసుకున్న జంతువులు కూడా అవేమి తిరిగి చేసేవి ఏం కాదు. చాలా చూసేవి చూసుకున్నారు వాళ్ళు. ఎలుకలు, పావురాలు, బఫెల్లోస్ ఇవన్నీ పెట్టున్నారంటే అవి వెనక్కి తిరిగి వాళ్ళని యుద్ధం చేసేవి ఏం కాదు. అందుకే ఇప్పుడు పులులు అవన్నీ తెమ్మంటే వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. డ్రాగన్ తెమ్మనాలి, పట్టుకుని డ్రాగన్ తెమ్మనాలి, వీళ్ళని బలేసేస్తుంది అనమాట అప్పుడు. వీళ్ళు దీన్నే వీళ్ళు సనాతన ధర్మంగా ప్రమోట్ చేస్తున్నారు సార్ బయట. అది చాలా ఇది సాక్రిఫైస్ చేసుకుని సనాతన ధర్మం అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్ గా స్వామి వివేకానంద ఇండియాస్ ఫైనెస్ట్ మాంక్స్ లో ఒకళ్ళు ఆయన ఏం చెప్పారంటే, గోయింగ్ టు ఎ టెంపుల్ ఈజ్ అట్ స్టేజ్ ఆఫ్ కిండర్ గార్డెన్ ఇన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని చెప్పాడు ఆయన. స్పిరిచువల్ అనే పాత్లో టెంపుల్కి వెళ్ళడం అనేది ఒక ఎల్కేజీ వెళ్ళినంత స్థాయి అని చెప్పాడు ఆయన. అదే స్థాయిలో వీళ్ళు గుడికి వెళ్ళడమే తక్కువ స్థాయి, ఐ మీన్ తక్కువ స్థాయి అని చెప్పను, ఒక స్టార్టింగ్ స్టేజ్ అనుకుంటే వీళ్ళు దే ఆర్ గివింగ్ సాక్రిఫైస్ అనేది ఇంకా అసలు శోచనీయం. మనం ఇంకా మాట రావట్లేదు అది. ఎగ్జాక్ట్లీ యూర్ రైట్. మనం దాని గురించి నిజంగా బాధపడగలుగుతాం, ఎందుకంటే ఇది జరుగుతున్నది నేపాల్లో, మన దేశంలో కూడా కాదు కనీసము. పోనీ మన దేశంలో జరుగుతుందన్నా కానీ మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు దానికి ఎట్లా దాన్ని నివారించగలుగుతాం, అది ఆలోచించాలి మనము. సో ఎనీహౌ, బట్ యా, సో ఇంకేమైనా ఉందా అని చెప్పేది? అంతే, ప్రస్తుతానికి అంతే. బట్ కొంచెం లాస్ అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉంటే, సుప్రీంకోర్టే అలౌ చేసింది దాన్ని యాక్చువల్గా 2016లో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇయర్ లోనే, నెక్స్ట్ ఇయర్ 2025 లో ఉండబోతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఈ సాక్రిఫైస్ మళ్ళీ. న్యూస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, న్యూస్ ఆర్టికల్లో ఇండియా సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్ చెప్పింది, జంతువులను అటువైపు వెళ్లకుండా చూడండి, ఇక్కడి నుంచి జంతువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఆ కంట్రీకి, అది జరగకుండా చూడండి అని చెప్తున్నారు. అట్లానే నేపాల్ సుప్రీంకోర్టు కూడా బహుశా దాన్ని నిషేధించిందో ఏదో అన్నారు. సో ఈ రెండు జరిగినాయి. సో కానీ వాళ్ళు ఇది మా కల్చర్ అని వినామంటే పొలిటీషియన్స్ కూడా దానికి ఏం అడ్డు చెప్పట్లేదు. సో ఎందుకంటే వాళ్ళు అది కల్చర్, అది దాన్ని మెయింటైన్ చేయాలనుకున్నట్టుగా వాళ్ళు కూడా వెళ్ళి యానిమల్స్ని బలిస్తుంటారట, పొలిటీషియన్స్ కూడా. సో అది ఆ టెలిగ్రాఫ్ అన్న ఆర్టికల్లో రాసుకొచ్చాడు అవన్నీ. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, రాయటంలో నాకు ఇప్పుడు ఈ మీరు ముగ్గురు చెప్పిన తర్వాత ఇంకో కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ టెలిగ్రాఫ్ అన్న దానిలో రాసేటప్పుడు వాడు ఏం రాసిండంటే,
ఇది ఎక్కడ జరుగుతోంది, ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే ఇది హిందూయిజంకి సంబంధించిందని ఫస్ట్ రాశాడు. తర్వాత రెండోది ఏమన్నాడంటే ఇది ఒక టెంపుల్. మూడోది ఏంటంటే ఆ టెంపుల్ ఇండియా బార్డర్కి, నార్త్ బార్డర్కి 10 మైళ్ళ దూరంలో ఉంది అన్నాడు. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, చెప్పడం ఎట్లా ఉందంటే నార్త్ బార్డర్కి 10 మైళ్ళ దూరంలో ఉంది అంటే అది ఇండియాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే నేపాల్ బార్డర్కి 10 మైల్స్ దూరంలో ఉంది అన్నాడు. అంటే నార్త్ ఆఫ్ ఇండియా నేపాల్ బార్డర్కి 10 మైల్స్ దూరంలో ఉంది. అంటే ఆ సెంటెన్స్ ఎట్లా రాసిందంటే యాజ్ ఇఫ్ ఇండియాలో ఉందా అన్నట్టుగా ప్రతిబింబిస్తోంది అనమాట. సో ఇది ఇండియాకి అంటగడతాము అని. అందుకే ఇండియన్ సుప్రీంకోర్టును కూడా తీసుకొచ్చాడు మధ్యలోకి, తీసుకొచ్చి పెట్టి ఏవో రాసుకొచ్చాడు. దాని తర్వాత దానిలో ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, ఈ టెంపుల్ వాళ్ళు అడుగుతున్నారు ఏమని అంటే, ఏమయ్యా మీరు అందరూ మాంసం తింటారు కదా, మీరు మాంసం తినేవాళ్ళు చంపుకొని తింటలేదా, మేము చంపితేనే మీకు ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతున్నారు. దానికి ఒక అతను ఏమని రాశాడంటే, మాంసం చంపిన ఒక పద్ధతిలో చంపుతున్నాం యానిమల్స్ని మేము అక్కడ ఆ పద్ధతి ఏంటంటే అక్కడ మీకు ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని చంపుతున్నాము, పైగా మేము కన్జ్యూమ్ చేస్తున్నాము, వేస్ట్ చేయట్లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే అతను ఏం మాట్లాడుతున్నాడు అంటే, మేము చంపటం తినటం మేము న్యాయం, కానీ మీరు చంపటం తప్పు, హిందువులు చంపకూడదు, హిందూయిజంలో ఇది తప్పు ఉంది, హిందూయిజంలో ఒక బ్యాడ్ కల్చర్ ఉంది, హిందూయిజం ఏ బ్యాడ్ థింగ్ అని చూపించడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. సో అతను ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ మీట్ ఇండస్ట్రీ ఉంది అమెరికాలో, వాళ్ళు చంపుతారు, వాళ్ళు ఒక పద్ధతిలో చంపుతారు, మీకు అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసి చంపుతారు, చంపిన దాన్ని కన్జ్యూమ్ చేస్తారు, తింటారు, కాబట్టి తప్పు లేదు అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. సో తప్పు లేదు అనడం తప్పు, యాక్చువల్గా అది తప్పే. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇందులో ఇప్పుడు 2 లక్షల యానిమల్స్ని చంపుతున్నారు ఆ టెంపుల్లో 5 సంవత్సరాలకి. అంటే సంవత్సరానికి ఒకవేళ లెక్కేసుకుంటే 40,000 చంపుతున్నాం, 40,000 యానిమల్స్ని చంపుతున్నారు అని అనుకోవాలి. అంటే ఒక 5 ఏళ్ళు కాబట్టి డివైడ్ చేస్తే 40,000 వస్తుంది. ఇప్పుడు మీకు ఒక వార్త చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం చదువుతున్నాము ఇందాక. సో నేను చెప్పింది అతను ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి నేను చూపిస్తాను. ద టెంపుల్ ఈజ్ రికగ్నైజ్డ్ as the largest animal sacrifice site in the world. I am the 11th generation continuing the tradition అని శివ చౌదరి ఇందాక ఆవిడ చెప్పినట్టుగా అది. దానికి ఇక్కడ ఏదో చెప్పాడు ఇతను, యానిమల్ యాక్టివిస్ట్ మాట్లాడుతున్నారు. ఇది as animal right activists we understand there are several other industries like the meat industry where animals get slaughtered and killed every day, said Arka Pravar Bhar, senior manager of campaigns of Humane Society International India office అని. అతను ఏమంటాడంటే, the point is the magnitude of the cruelty is completely different. There is no other thing I can imagine which can match with the cruelty level of this particular festival. The festival dates back more than 250 years అట. సరే ఇది కరెక్టే, ఇది క్రుయాలిటీ అట, వీళ్ళు చంపటం, యానిమల్ ఇండస్ట్రీ కాదంటున్నాడు. సో ఎట్ ద పీక్ డివోటీస్, ఓకే ఇది కరెక్టే. ఇది కాకుండా ఇంకొక సెంటెన్స్ అన్నాడు, ఇక్కడ కొటేషన్ if people are killing in meat industry, if the people are killing in meat industry, there is a reason to consume it. Okay, there is a reason to consume it, says Mr. Barr. సో అతను ఏమంటాడంటే, అది మేము తినడానికి తీసుకున్నా, అది ఒక రీజన్ ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇతనికి కనిపించింది రీజను, కానీ ఆ టెంపుల్ ప్రీస్ట్కి కనిపించింది రీజన్ కాదు. ఇప్పుడు విశేషం అంటే ఫస్ట్ టెంపుల్ ప్రీస్ట్ చేసాం తప్పు, అది కంప్లీట్గా మనం ఖండిస్తాం, పక్కన పెడదాం. కానీ టెంపుల్ ప్రీస్ట్ చేస్తున్నది తప్పు, కానీ మీట్ ఇండస్ట్రీ కరెక్టు అనటము అది పచ్చి బూతు. అయితే మీట్ ఇండస్ట్రీలో ఎన్ని యానిమల్స్ చచ్చిపోతున్నాయి పర్ ఇయర్ అన్నది వెరీ ఇంపార్టెంట్, అది చూపిస్తా ఇప్పుడు. ఇది సెకండ్ స్లాట్లో పెట్టాను. More animals than ever before, 92.2 billion are used and killed each year for food. ఇది ద హ్యూమన్ సొసైటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ వీళ్ళు ఇచ్చింది. సో అది క్లియర్గా స్టాటిస్టిక్స్ సహా ఇచ్చారు. ఇట్లా కట్టేస్తారనమాట ఆవులు. ఇక్కడే తింటాయి, ఇక్కడే అవి టాయిలెట్కి వెళ్తాయి, ఇక్కడే పడుకుంటాయి, ఇక్కడే లేస్తాయి, వాటికి బయట అంటూ ఇంకేం చూడవు, ఇలా కేజీల్లో పెట్టేసేసి వాటిని చంపేస్తారు. సో ఇంత క్రూయాలిటీ ఇంకెక్కడైనా ప్రపంచంలో ఉంటుందా? ఈ క్రూయాలిటీ ఇప్పుడు ఇది
నేను ఇప్పుడు ఆ టెంపుల్ ప్రీస్ట్ చౌదరి గారిని సపోర్ట్ చేయట్లేదు, ఆ కల్చర్ని సపోర్ట్ చేయను. కానీ మీట్ ఇండస్ట్రీ అమెరికాలో ఎంత పెద్దది. ఇప్పుడు వరల్డ్ వైడ్ 92.2 బిలియన్ యానిమల్స్. బిలియన్. మిలియన్ అంటే మిలియన్కి 1000 టైమ్స్ బిలియన్. ఇప్పుడు ఈ ఈ ఈ యానిమల్ ఫెస్టివల్లో 200,000 చచ్చిపోతాయి. 1 మిలియన్ అంటే 5 టైమ్స్. 1000 మిలియన్ అయితే కానీ బిలియన్ అవ్వదు. అలాంటి 92.2 బిలియన్ అన్ని యానిమల్స్ గ్లోబల్లీ ఎవ్రీ ఇయర్ చచ్చిపోతున్నాయి. ఇది 5 ఇయర్స్కి ఒకసారి 200,000. ఇదేమో ప్రతి ఏడాది ఇన్ని చంపేసి తినేసి నవిలేస్తున్నారు వాళ్ళు. మరి ఈ క్రూయాలిటీని ఏమనాలి? ఈ క్రూయాలిటీ ఎలా ఉందంటే కొన్ని చోట్ల నేను చూసి చాలా బాధ అయిపోయింది నాకు. ఇప్పుడు తరుణ కోపం రావచ్చు, అనిల్ కోపం రావచ్చు, మీ ఇద్దరు తట్టుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళు ఒక కేజ్ దాని దాంట్లో పెట్టేస్తున్నారు యానిమల్ని. అది పుట్టగానే దూడని అక్కడ పెడతారు. అది అక్కడే పెరుగుతుంది, అక్కడే తింటుంది, అక్కడే దాని టాయిలెట్స్, దాని క్లీనింగ్ అంతా అక్కడే జరుగుతాయి. అందులోనే ఉంటుంది ఆ డబ్బాలో. బస్ అది అలా పెరిగి దాన్ని ఎలా పెంచుతారంటే తిని పెట్టి పెంచి దాన్ని మీట్ వెయిట్ రాగానే దాన్ని తీసుకెళ్ళి స్లాటర్ హౌస్కి పంపించేస్తారు. ఆ దిక్కుమాలిని మరి ఈ క్రూయాలిటీని ఏమనాలి? ఇప్పుడు ఒక 2 ఏళ్ళన్నా పెరుగుతుంది కదా యానిమల్. 2 ఏళ్ల టైంలో కేజీలో పెట్టి బంధించి దాన్ని పెంచి పోషించి దాన్ని బాగా లావుగా తయారు చేసి అప్పుడు బలిస్తున్నారు. ఇప్పుడు దీన్ని మనము ఏమనాలి? ఇప్పుడు వీళ్ళ మాటల ప్రకారం, ఆ భార్ మాటల ప్రకారము ఈ టెంపుల్ ప్రీస్ట్కి ఏం చెప్పాలంటే, బాబు మీరు యానిమల్స్ని తీసుకొచ్చి దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టి చంపేసేయండి, అప్పుడు అది ఏమవ్వదు అని. అయితే భార్ ఏమంటాడంటే, లేలే వాళ్ళందరూ అది చంపి తింటున్నారు వాళ్ళు, సో దేర్ఫోర్ కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళు, ఒక పర్పస్ ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఈ టెంపుల్ ప్రీస్ట్ కూడా యాహూ న్యూస్ దానిలో రాశాడు. ఏమనంటే ఇది చంపిన తర్వాత యానిమల్ మీట్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారట అమ్ముకోవడానికి. తీసుకెళ్ళి స్టోరేజ్లో పెట్టుకొని విదేశాలకు అమ్మేస్తారట. అట్లా దాని తోలు, యానిమల్ తోలు తీసుకెళ్ళి వాటిని అమ్ముకుంటారట. కొమ్ములు తీసుకెళ్ళి అమ్ముకుంటారు. సో ఇవన్నీ చేస్తారు. అది పెద్ద బిజినెస్ అక్కడ జరుగుతున్నది, చాలా పెద్ద బిజినెస్ జరుగుతున్నది. సో ఎట్టకేలకి ఈ మీట్ ఇండస్ట్రీ, ఈ టెంపుల్ ప్రీస్ట్ చేసే ఈ కల్చరు రెండు ఒకటే, రెండు డిఫరెంట్ కాదు. ఐ డోంట్ సీ ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. ఇంకా మాట్లాడితే ఇతను 5 ఏళ్లకు ఒకసారి చంపండి అంటున్నాడు, వీళ్ళేమో ప్రతిరోజు చంపుకు తింటున్నారు. సో 92.2 బిలియన్ పర్ ఇయర్ ఒక సంవత్సరానికంటే మీరు ఒక 300 డివైడ్ చేస్తే ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది మీకు. సో పర్ డే ఎన్ని చచ్చిపోతున్నాయి, ఎన్ని చంపుతున్నారు. అది చంపడానికి వాటిని పెంచాలి అన్నప్పుడు అవి రిలీజ్ చేసే మిథేన్ గ్యాస్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆ మిథేన్ గ్యాస్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఎంత ప్రాబ్లం తీసుకొస్తుందో అది మనం పొల్యూషన్లో తెలుసుకున్నాం. సో దేర్ఫోర్ ఇదంతా కూడా ఇట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్. వాళ్ళు ఎంత క్రూయాలిటీ చూపిస్తున్నారంటే మీట్ ఇండస్ట్రీ వాళ్ళు యానిమల్స్ని కనీసం ఫ్రీగా తిరగనివ్వట్లేదు. వీళ్ళన్నా ఫ్రీగా తిరిగే యానిమల్స్ తీసుకొచ్చి చంపుతున్నారు అప్పుడప్పుడు. అదొక్కటే కాదు సార్. ఇప్పుడు ఆ యానిమల్ పెరగాలి అంటే అది కన్జ్యూమ్ చేసే ఫుడ్ గ్రాసే మెయిన్లీ. సో అది మామూలుగా యానిమల్స్ మనకంటే ఎక్కువ తింటాయి కొంచెం, బాగా తింటాయి. సో ఫుడ్ స్కేర్సిటీకి అంటే లైక్ ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్. స్కేర్సిటీ ఇది కూడా సాయిల్ పాడవడం కానీ, అంటే లైక్ ఫుడ్ ఎక్కువ ప్రైజెస్ అవ్వడానికి కానీ, అంటే నేను అంటుంది వెజిటేరియన్ ఫుడ్ అంటే నా దృష్టిలో వెజిటేరియన్ మాత్రం. ప్లస్ అన్ని ఇది ఒక సైకిల్. కొన్ని ఇయర్స్ అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, కొన్ని ఇయర్స్ అయినాక సైంటిస్ట్ ఏమంటున్నారు, ఇదే కొనసాగితే మనం కీటకాలు తినాలి, పురుగులు తినాలి, ల్యాబ్ లో మీట్ తయారు చేయాలి, ల్యాబ్ లో ఫుడ్ తయారు చేయాలి అంటున్నారు. ఏం చెప్పాలి? అదే మరి అదే ఇప్పుడు అన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అదే స్టేజ్కి వెళ్తుంది కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు వాళ్ళు. దట్స్ ద పాయింట్. సో అలా తీసుకొచ్చి మనం అందుకనే మనం అపోజ్ చేయాలి దీన్ని ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. లేకపోతే ఖండించేవాడే లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు అనమాట. సో దెర్ఫోర్ వీ హ్యావ్ టు దట్స్ ద రీజన్ దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే. మనము దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. మనలాంటి వాళ్ళందరూ ఖండిస్తూ ఉంటేనే ఎప్పుడో ఒకప్పుడు అలాంటి యాక్టివిటీస్ స్టాప్ అవుతాయి అన్నమాట. సో ఇది నా బాధ ఎక్కడ వస్తుందంటే, దీన్ని తీసుకొచ్చి హిందూయిజంకి అంటగడుతున్నారు. హిందూయిజం అనగానే వేదాలకు అంటగట్టేస్తున్నారు. సో వేదాలకు అంటగట్టడానికి హిందుడు 300 ఎద్దులు చంపాడు తిన్నాడని చెప్పి ఏదో నిన్న వీడియో ఏదో చేశాను నేను, అతను అబ్బాయి ప్రదీప్ అని అతను అడిగాడు క్వశ్చన్స్. సో దానికి ఆ వేద మంత్రం చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ద పాయింట్ ఈజ్
వాళ్ళు దాన్ని ఏ విధంగా దాన్ని మ్యాచ్ చేయాలి, ఏ విధంగా మీట్ తినడానికి మ్యాచ్ చేయాలి అని దానికి వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి లాస్ట్కి వేదాలను తప్పుపట్టారు. సో మీరందరూ కూడా అందుకని వేదాలు క్షుణ్ణంగా చదివి అర్థాలు రాస్తే నేను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెడతాను, నేను ఇండియన్ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా. చెప్పి వేదాలు ఎవడు పడితే వాడు చేయడానికి ఒప్పుకోము మేము, దాన్ని ఇగో దీని సారాంశం ఇది, మేము దాన్ని కూర్చొని మేము తప్పు ఒప్పులు మేము ఏరేస్తాము, మేము సభ పెట్టుకొని ఎట్లయితే సైంటిస్ట్ అందరూ కూర్చి ఇప్పుడు ఒక విషయం ఉంది సైన్స్ ప్రకారం ఇది కరెక్టా తప్ప అన్నప్పుడు వాళ్ళు పేపర్ సబ్మిట్ చేస్తే ఆ పేపర్ ప్రకారం ఇంకోటి పేపర్ సబ్మిట్ చేస్తే ఆ ప్రకారం అది ఆ లా తయారవుతుంది. అలానే మనం కూడా వేదాలని తీసుకొని వెళ్ళి సుప్రీంకోర్టులో నేను పిటిషన్ వేసి దాన్ని నుంచోబెడతాను ఖచ్చితంగా. మనకి 5 years టైం ఉంది. ఈ లోపల మీరందరూ కూడా గట్టి ప్రయత్నంతో ఆ వేదాలని ఇంకా క్షుణ్ణంగా చదివి మీరు మంత్రాలకు అర్థాలని స్పష్టంగా చెప్తే అప్పుడు మనం పండితులతో కూర్చొని డిస్కస్ చేయొచ్చు. లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాడు వీడు ఎవడు పడితే వాడు ఏది పడితే అది రాసేస్తుంది. కానీ సార్ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ అంటారు కదా, మరి ఇది రిలీజియస్ మ్యాటర్ అవుతుంది కదా కొంచెం. మరి అవ్వదు, సెక్యులర్ అయినా రిలీజియస్ మ్యాటర్ అయినా కానీ తప్పులేదు. మేమేమంటున్నామంటే సెక్యులరే కరెక్టే, కానీ వేదంలో ఉన్న మంత్రానికి అర్థం కరెక్ట్గా రాయమంటున్నాం, తప్పు రాయొద్దు అంటున్నాం. ఎవరైనా రాసుకోండి కానీ తప్పు రాయొద్దు. ఏదైనా తప్పు రాస్తే మటుకు మేము యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటాం, ఎందుకంటే మనం ఇది మన హక్కు అది. ఖచ్చితంగా హక్కు. ఇప్పుడు అంటే వాళ్ళు కలిసింది అంటే వెంటనే అది సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు తిట్టింది, అంత పవిత్రమైన దాన్ని మీరు ఎట్లా అపవిత్రం చేశారని చెప్పి. సో డెఫినెట్గా మన పవిత్రత మంది, వేదాలు మనకు పవిత్రమైనవి. అంటే నేను రిలీజియస్ అనుకోను సార్ ఇది, అంటే ఇది ఎలా అంటే వేదం అనేది ఎలా బతకాలి, కానీ సుప్రీంకోర్టు దీన్ని రిలీజియస్ అని నేను దీంట్లో వేలు పెట్టను అంటే ఏం చేయొచ్చు? రిలీజియస్ అని కాదు, పవిత్రత దాన్ని దెబ్బతింటోంది, తప్పు రాస్తున్నారు, తప్పులు చెప్తున్నారు అని చెప్తే ఖచ్చితంగా ఆపాలి. ఎవరన్నా సరే రాయదలుచుకుని ఇప్పుడున్న పుస్తకాలన్నింటినీ కాల్చేయాలి, చెత్త పుస్తకాలన్నింటినీ కాల్చేసి ఆ కాల్చిన బూడిదని మళ్ళీ కాల్చాలి. సో దట్ మళ్ళీ ఇక అటువంటి వాడు ఎవడు రాడు అనమాట. సో ఎందుకంటే ఆ పుస్తకాలను తగలబెట్టకపోతే దరిద్రం తయారవుతుంది అనమాట. సో అందుకని ఎవడు పడితే వేదాలను ఇది ఉంది అది ఉంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తున్నారు. ఆ క్రిస్టియన్ ఎవడో వస్తాడు, వాడికి తెలిసి ఇప్పుడు నిన్న నేను చూపించాను క్లియర్గా వీడియోలో, ఎవరు ఎక్కడ తప్పు మాట్లాడే ఆ పదానికి అసలు అర్థమే లేదు, అర్థాన్ని ఎట్లా రాస్తున్నారు వాళ్ళు, అర్థం ఒక సరస్ దాన్ని అసలు రాయనే లేదు వాళ్ళు. ఆశ్చర్యకరం అనమాట. సో ఇష్టం వచ్చినట్టు రాసేసి ఎద్దుల్ని చంపేశాడు, తినేశాడు, వండేశాడు, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా రాసేసి సంథింగ్ ప్రకరణం లేకుండా అర్థం లేకుండా రాసేసి మేము సాటిస్ఫై అయిపోతున్నాం అంటున్నారు. సో దట్స్ సో బ్యాడ్. అదే చూసి మిగతా వాళ్ళు ఆక్స్ఫర్డ్ వాళ్ళకి సంస్కృతం రాదంటే రాదు. ఇదే ఛాలెంజ్ మనం తీసుకోబోతున్నాం. సో నెక్స్ట్ 5 years we're going to put this one in front and then we'll make them bend. ఇంకొక తప్పు రాయకుండా కరెక్ట్ అర్థాలు రాసేటట్టుగా మనం తయారు చేస్తాము, దాని అర్థాన్ని పెడతాము, అందరు పండితుల చేత హర్షింపజేయిస్తాము, సరిపోతుంది. సో అప్పుడు ఇలాంటి తప్పులు ఈ హిందూ పేరు మీద ప్రీస్టులు తప్పులు చేయకుండా ఉంటారు కనీసం. ఇప్పుడు గుళ్ళో టెంకాయ కొట్టారు పోయింది, పర్వాలేదు. దాన్ని తిన్నారు, దాన్ని నీళ్లు తాగారు, ఆ పీచుని తీసుకెళ్లారు, ఆ చిప్పలను తీసుకెళ్లారు, అమ్మితే దాన్ని ఆ చిప్పలతో వాళ్ళు ఏదో ఒకటి తయారు చేస్తారు, ఔషధం తయారు చేస్తారు, లేకపోతే కాలుస్తారు, కాల్చి ఏదైనా తయారు చేస్తారు. ఎక్కడా వేస్టేజ్ ఉండదు. మనం వెజిటేరియన్ ఫుడ్ నుంచి తీసుకుంటే ఏది వేస్టేజ్ కాదు. టెంపుల్లో మనం తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టినా నష్టం లేదు. సో అది కొట్టి దాన్ని నీళ్లు తాగుతాము, ఆ కొబ్బరి తింటాము, లేకపోతే దానికి పులిహార కలుపుకుంటాము, లేకపోతే ఏదైనా చేస్తాము, ప్రసాదంగా తింటాము. మొత్తానికి అది మనకు తినడానికే మనకు వస్తుంది, ఎక్కడా వేస్టేజ్ ఉండదు. సో అలా మన టెంపుల్స్ అలాంటి సిస్టంలో ఉన్నాయి, కానీ యానిమల్స్ చంపేది ఉండదు. అయితే దీనిలో లాస్ట్ మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి ఉంది. నేను కొన్నాళ్ళు నిజామాబాద్లో ఉన్నప్పుడు చూశాను. నేను ఒకానొక గ్రామంలో వాళ్ళు ఒక జంతువుల్ని బలి కాదు చంపేస్తున్నారు. నాకు చెప్పారు, ఈరోజు మేము ఆ జంతువుని చంపేస్తున్నాం. ఎందుకు అంటే వాటికి జబ్బు చేసిందట. ఒకలాంటి జబ్బు చేసినప్పుడు వాటిని ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి దానికి వెంటనే ఫాస్ట్గా గ్రో అయిపోతుంటుందట ఆ జబ్బు, ఇంకో యానిమల్స్కి వచ్చేస్తుందట. సో అందుకని ఈ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని చంపేస్తే ఇంకా అది స్ప్రెడ్ కాదట. అది వాళ్ళు నాకు ఇచ్చిన రీజన్. అప్పుడు నాకు అది సబబుగానే అనిపించింది, ఎందుకంటే మిగతా యానిమల్స్ కూడా చచ్చిపోకుండా వీటిని చంపేయటం అన్నది. ఎట్లయితే ఒక శరీరంలో ఒక అంగం పాడైతే దాన్ని తీసేస్తారు డాక్టర్లు, సో దట్ మిగతా అంగాలు పాడు కాకుండా.
సో అలా ఈ యానిమల్స్ని అప్పుడు దానికి మెడిసిన్ లేనప్పుడు ఏం చేస్తారు అదనమాట. ఇప్పుడు మన మనుషులకు ఏదైనా వచ్చింది అనుకోండి, క్వారంటైన్ చేస్తారు, చేసి ఒక పక్కన పెట్టేస్తారు. పెట్టేసేస్తే ఏమవుతుందంటే మనకి మనుషులు ఎవరైతే జబ్బు వచ్చిన వాళ్ళు విడిగా పెట్టేసి వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని చంపరు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బాగు చేయడం ప్రయత్నం చేస్తారు. మనకు అలాంటివి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి వికారాబాద్ దగ్గర దేనికి అదేదో ఉంది కదా, ఛాతికి వస్తుంది చూడండి జబ్బు, అది ఏమంటుందని, నిమోనియా. నిమోనియా కాదు, ఇంకోటి జస్ట్ ఫర్గాట్. నాకు తెలిసినంత నిమోనియా, ఆస్తమా ఇవన్నీ. నిమోనియా, ఆస్మా కాదు, ఇంకోటి అండి, చాలా పెద్ద చాలా భయంకరమైన వ్యాధి అది. దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. సరే, వికారాబాద్ దగ్గర అక్కడ ఒక ఆశ్రమంలా కట్టి, ఐ మీన్ హాస్పిటల్లా కట్టి ఉంచుతారు పేషెంట్స్ని. అక్కడ చెట్ల నుంచి వచ్చే గాలి మూలంగా టీబీ, ట్యూబర్క్లోసిస్, సో అది అది తగ్గుతుంది. ఓకే. సో దేర్ ఫోర్ అలా క్వారంటైన్ చేస్తారు, చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. సో ఇవన్నీ మనుషులకు చేసేవి. యానిమల్స్కి అంత ఖర్చు పెట్టి చేసే అంత ఓపిక వీళ్ళకి లేదు. దానికి ట్రీట్మెంట్ లేనప్పుడు, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ లేదు, అది స్ప్రెడ్ అవుతుందంటే వాటిని చంపేస్తారు అన్నమాట. చంపేస్తే ఇంకా స్ప్రెడ్ కాదు. సో ఇలాంటివి చేస్తారు ఇవి. సో దీనికి మహర్షి దయానంద సరస్వతిని ఒకసారి అడిగారు, ఇట్లా మరి యానిమల్స్ ఇట్లా చంపేస్తున్నారంటేను అవి మనకి మనుషులకి డేంజర్ అన్నప్పుడు వాటిని చంపటమే కరెక్టు. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే క్రూర మృగాల గురించి చెప్పాడు ఆయన, లైక్ పులులు అలాంటివి వచ్చి మీద పడుతున్నప్పుడు. మరి చంపిన తర్వాత మరి దాన్ని ఏం చేయాలి అంటే ఆయన చెప్పాడు, ఆ మాంసాన్ని అది దాన్ని పాతి పెట్టేసేయాలి, లేకపోతే కాల్చేసేయాలి, తగలబెట్టేసేయాలని చెప్పాడు. సో తగలబెట్టేమని స్పష్టంగా చెప్పాడు. సో ఏదైనా సరే యానిమల్స్ అని, ఇప్పుడు దానికి తార్కాణం ఏంటంటే రామాయణంలో జటాయువు చనిపోయినప్పుడు రాముడు దాన్ని దహన సంస్కారాలు చేస్తాడు. సో ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్, ఆ రోజుల్లో వాళ్ళు ఆ జంతువులను కూడా దహన సంస్కారం చేసేవాళ్ళు. సో ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో దాంతో ఏమవుతుందంటే డిసీజెస్ పయలాంచవు అన్నమాట, అవి పెరగవు. సో ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ద డిస్కషన్. యా, ఒక మంత్రం పంపించాను సార్, అప్పుడు మీరు వీడియో కూడా చేశారు. ఎప్పుడంటే అశ్వమేధ యాగంలో లేదు, జంతుబలి లేదు అన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఎలాంటి జంతువుల్ని చంపొద్దు, ఎలాంటి జంతువుల్ని చంపాలి, ఎందుకు చంపాలి అని అందులో ఏదైతే హాని కలిగిస్తుందో అలాంటి జంతువుల్ని చంపేయొచ్చు అన్నట్టుగా ఆ వేద మంత్రంలో ఉందని. రాముడు కూడా చేశాడు, రాముడు కూడా క్రూరమృగాలను చంపాడు. సో దేర్ ఫోర్ దట్స్ మనకి ఏవైతే హామ్ చేస్తాయో వాటిని చంపడంలో తప్పు లేదు, వేదం చెప్తుంది కూడా, చంపమనే చెప్తుంది. సో అలాంటివి. సో ఆ పరిస్థితుల్లో నాకు నిజామాబాద్లో వాళ్ళు చేసింది కరెక్టే అనిపించింది నాకు అప్పుడు. సో అది అంతేగాని వాళ్ళు దాన్ని తినడానికి కాదు చంపింది అది. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ది డిస్కషన్. లెట్స్ సీ నెక్స్ట్ టైం ఇంకొక టాపిక్తో మనం మళ్ళీ మీట్ అవుదాం. ఉంటానండి. ఓ